ట్యాపింగ్ కేసులో ఆగస్టు చివరి నాటికి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది. ఇప్పటివరకు 600 మందికి పైగా స్టేట్మెంట్లు రికార్డు చేసిన బృందం ఏపీకి చెందిన మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సహా పలువురి వాంగ్మూలాలను సేకరించింది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు రాక ఆలస్యం కావడం, సాక్ష్యాధారాల ధ్వంసం వంటి అంశాలు ఈ కేసులో కీలకంగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ నెల ఎండింగ్ లోపు పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సిట్ ఏర్పాటైన తర్వాత సుదీర్ఘంగా విచారించినటువంటి అధికారులు దాదాపు 600 మందికి పైగా స్టేట్మెంట్లు రికార్డ్ చేసి వారి యొక్క వాంగ్మూలాలను నమోదు చేసిన తర్వాత ఈ కేసులో ఫైనల్ ఛార్జ్షీట్ వేసేందుకు కూడా సిద్ధపడ్డారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కేసులో సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లే చాలా కీలకం కాబోతున్నాయి. ఆగస్టు చివరి లోపు ఛార్జ్షీట్ వేయాలని సిట్ అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈ కేసు ఇంత డిలే అవడానికి కారణం ఏంటంటే ఈ కేసు ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు తను అమెరికాకు వెళ్లిపోవడం, అమెరికా నుండి హైదరాబాద్ అంటే ముఖ్యంగా ఇండియాకు రావడానికి చాలా ఆలస్యం కావడంతో దాదాపు 1.5 year వరకు కూడా ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగని పరిస్థితి కనపడింది. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించిన తర్వాత ఛార్జ్షీట్ అయితే వేసేందుకు సిద్ధపడ్డారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీకి సంబంధించినటువంటి రాజకీయ నేతలు, పోలీస్ అధికారుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు తాజాగా సిట్ అధికారులు గుర్తించి మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ క్యాడర్ కు సంబంధించినటువంటి అధికారులను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరికొంతమంది ఏపీకి సంబంధించినటువంటి రాజకీయ నేతల యొక్క స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రభాకర్ రావును ఎస్ఐబి చీఫ్ గా రిటైర్డ్ అయిన తర్వాత కూడా తనని కొనసాగించడానికి సంబంధించి ఇందులో క్విట్ ప్రోకో జరిగిందనేది ప్రధానంగా సిట్ అధికారులు ఒక అంచనాకు రావడం జరిగింది. ఆధారాలు సేకరించారు. ఈ ఆగస్టు ఎండింగ్ లోపు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ట్రయల్ కూడా కొనసాగేటువంటి అవకాశం, తర్వాత నిందితులకు సమాన్స్ వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సిట్ అధికారులు అయితే మాత్రం లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో కేసు నిలబడే విధంగానే సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. స్వామి, రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.